పవిత్ర తిరుపతి నగరం ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. కోట్లాది భక్తులు పర్యాటకులు వచ్చే ఈ నగరం అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొంత ఊతంలా మారుతుంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు ఆశించారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా కూడా నిరాశావాదం నెలకొన్నట్లు స్థానికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక వసతుల అభివృద్ధి, అధికార చొరవ లోపాల ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మాత్రం కేవలం ప్రారంభోత్సవాలు, కొబ్బరికాయలు కొట్టడం, కార్యక్రమాలకు హాజరు కావడం వంటి బాధ్యతలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎమ్మెల్యే ఉన్నారా లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వర్షాకాలపు వరద వంటి మౌలిక సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. దీంతో ప్రజల ఆవేదన రోజురోజుకు పెరుగుతుంది. ఏడుకొండలవాడి నగరంగా పేరుగాంచిన తిరుపతి ప్రస్తుతం అభివృద్ధి పరంగా తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పెనుమార్పులు వస్తాయని ఆశించిన స్థానిక ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఒకవైపు టీడీపీ నాయకులు తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటూ దూసుకుపోతుంటే, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మాత్రం ప్రారంభోత్సవాలకు హాజరై కొబ్బరికాయ కొట్టే అతిథిగా మాత్రమే పరిమితం అవుతున్నారనే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు బహిరంగంగా అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రజాప్రతినిధి అంటే నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ అభివృద్ధి పనులను గాడిలో పెట్టే నాయకత్వ పటిమ ఉండాలి. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు చూస్తే ఆయనకు తన బాధ్యతలపైన సరైన అవగాహన ఉందా అనే సందేహం కలుగుతోంది. రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. త్రాగునీటి సరఫరాలో తీవ్రమైన అవాంతరాలు కొనసాగుతున్నాయి. ఇవి కనీసమైన మౌలిక వస్తువులు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కానీ వాటిపై ఒక్క అడుగు ముందుకు వేయటానికి, ఒక్క నిర్ణయం తీసుకోవటానికి కూడా ఎమ్మెల్యే సత్తా చాటలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. సొంత నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరించే చొరవ లేక ఎమ్మెల్యే నిస్సహాయంగా మిగిలిపోయారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గత ఎమ్మెల్యే పరిపాలన గురించి మాట్లాడేటప్పుడు తిరుపతి ప్రజల నోట ఒక మాట వినిపిస్తుంది. తా పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్టు పనులు జరిగేవని, ఆయన పద్ధతులు, నిర్ణయాలు తీసుకునే శైలి విషయంలో విమర్శలు ఉన్నా అధికారులను మాత్రం పరుగులు పెట్టించే నాయకత్వ గుణం మాత్రం ఖచ్చితంగా ఉండేది. దీంతో ఆయన నిర్ణయాలు వేదవాక్కులాగా అమలు అయ్యేవి. ఫైళ్లు అటకెక్కకుండా పనులు వేగంగా పూర్తయ్యేవి. విమర్శలకు అతీతంగా మొండితనంతోనైనా అభివృద్ధి పనులు జరిగేవి. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే తీరు అందుకు పూర్తిగా భిన్నం. అప్పటి మొండితనమైన ఫలితమిచ్చేది. ఇప్పుడు ఆ చొరవ కూడా కనిపించటం లేదు. సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనత రాజ్యమేలుతోంది. ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో బలమైన చొరవ తీసుకుంటే అధికారులు తమంతటగా తాము అప్రమత్తం అవుతారు, ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. కానీ తిరుపతిలో పరిస్థితి ఎందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది? ఒకవేళ ఎమ్మెల్యే ఏదైనా అభివృద్ధి పని చేద్దామని సంకల్పించినా ఆయన వెనుక నిలబడే నమ్మకమైన అధికారులు కరువయ్యారు. పనులను సమర్థవంతంగా పూర్తి చేయించే చిత్తశుద్ధి ఉన్న అధికార యంత్రాంగం అందుబాటులో లేకపోవటం తీవ్రమైన సమస్యగా మారింది. ఎమ్మెల్యేలో నాయకత్వ పటిమ లేకపోవటాన్ని అదునుగా తీసుకున్న అధికారులు తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లను అటకెక్కించడం, నిర్ణయాలను వాయిదా వేయటం రివాజ్గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడ పైచేయిగా నిలుస్తోంది. ఇది తిరుపతి ప్రజలకు తీవ్రమైన నిరాశ కలిగిస్తోంది. రోడ్లు వేయించలేరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించలేరు, త్రాగునీటి సరఫరా సక్రమంగా ఉంచలేరు. అలాంటి ఎమ్మెల్యే వల్ల ప్రయోజనం ఏంటని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే అలసత్వం వెనుక ఉన్న అసలు కారణాన్ని అన్వేషిస్తే గతంలో ఆయనపై వచ్చిన ఆర్థిక, రాజకీయ ఆరోపణలు ముందుకు వస్తున్నాయి. అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న అడుగు ముందుకు వేయటానికి సంశయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఆరోపణలు చేసిన శక్తులే ఇప్పుడు రాజకీయంగా తన వెన్నంటి ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం ఆయనకు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఇది కేవలం రాజకీయ ఐక్యత తప్ప నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిజమైన శ్రద్ధ లేదని స్పష్టమవుతోంది. గతంలో అంటుకున్న మచ్చలను చెరిపివేసుకున్న ప్రయత్నం చేయకుండా, అభివృద్ధి పనులతో మంచి ఇమేజ్ తీసుకురాకుండా మౌనంగా ఉండిపోవటం ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత అంధకారమయం చేస్తోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఒక ఎమ్మెల్యేకి అధికారంలో ఉన్న సమయం అత్యంత విలువైనది. ఆ అవకాశాన్ని ప్రజోపయోగంగా వినియోగించుకుని గత ఆరోపణలను అభివృద్ధి పనులతో ప్రతిఘటించాలి. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయకపోవడం తిరుపతి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తిస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో మరో విచిత్రమైన రాజకీయ సమీకరణ కొనసాగుతోంది. కూటమిలో భాగస్వాముడిగా ఉన్న ఎమ్మెల్యే టీడీపీ నాయకుల నిర్ణయాలకు, కార్యక్రమాలకు కేవలం ఆమోదముద్ర వేసే స్థితికి దిగజారని ప్రజలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రారంభోత్సవాలు ఆయన పాత్ర కొబ్బరికాయ కొట్టడానికే పరిమితం అవుతోందని, అభివృద్ధి నిర్ణయాల్లో ఆయన గొంతు వినిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధి అంటే కేవలం ప్రారంభోత్సవాలకు హాజరయ్యే ముఖ్య అతిథి కాదు, ప్రజల సమస్యలను పరిష్కారం కోసం పోరాటం చేసే వ్యక్తి. పార్టీ పరిమితులు ఏమైనప్పటికీ నియోజకవర్గ ప్రయోజనాల కోసం నిలబడే ధైర్యం ఒక ప్రజాప్రతినిధికి అత్యవసరం. ఆ ధైర్యం ప్రస్తుత ఎమ్మెల్యేలో కనిపించడం లేదని తిరుపతి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి ఇప్పుడు కావలసింది కొబ్బరికాయ కొట్టే అతిథి కాదు, రోడ్లు వేయించగలిగే, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించగలిగే, అధికారులను అప్రమత్తం చేయగలిగే, అభివృద్ధిని పరుగులు పెట్టించగలిగే అసలైన నాయకుడు. ఆ నాయకత్వ గుణం ప్రస్తుత ఎమ్మెల్యేలో కనిపించకపోతే తిరుపతి ప్రజలు భవిష్యత్తులో తగిన తీర్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయ వాతావరణం స్పష్టంగా చెప్తోంది. అధికారంలో ఉన్న ప్రతిరోజు ఒక అవకాశం. ఆ అవకాశాన్ని వినియోగించుకొని తిరుపతి అభివృద్ధికి నిజమైన నాయకుడిగా నిలబడతారా, లేదా కేవలం ఒక రాజకీయ నాటకంలో పాత్రధారిగానే మిగిలిపోతారా అనేది ఎమ్మెల్యే ముందు ఇప్పుడు ఉన్న అతిపెద్ద సవాల్.